తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు విజయనగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తనకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు కృతజ్ఞతలు తెలిపారు. అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ, నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు అవకాశాల వెంట పరిగెత్తలేదన్నారు. పార్టీ నాయకత్వం, ప్రజలు తనకు ఏ బాధ్యతలు అప్పగించినా దాన్ని శ్రద్ధగా, నిబద్ధతతో నిర్వహించానన్నారు. గోవా గవర్నర్గా నియమితులవ్వడం నాకు లభించిన గౌరవంగా భావిస్తున్నారు. ఈ పదవిలో గోవా రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని, అయినప్పటికీ ప్రజాసేవకే ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. విజయనగరం రాజవంశం నుంచి వచ్చిన తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రజల కోసం పనిచేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు. గోవా గవర్నర్గా కూడా ఆ లక్ష్యంతోనే ముందుకు సాగుతానని వెల్లడించారు. గతంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవాన్ని ఆయన గుర్తు చేస్తూ, ఆ సమయంలో తాను చేపట్టిన పనులు దేశ విమానయాన రంగంలో ముఖ్యమైన మార్పులను తెచ్చాయన్నారు. తన అనుభవాన్ని, నైపుణ్యాన్ని గోవా రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగిస్తానన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా నియమితులవ్వడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గర్వకారణమని, ఆయన నాయకత్వంలో గోవా మరింత అభివృద్ధి సాధిస్తుందని రాష్ట్ర నాయకులు ఆకాంక్షించారు.